ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? తెల్ల నువ్వుల హల్వా చేస్తాం. తెల్ల నువ్వుల హల్వా ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. తెల్ల నువ్వుల హల్వాకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన తెల్ల నువ్వులు, నెయ్యి, సేమియా, బాదం ముక్కలు, జీడిపప్పు, పిస్తా. తెల్ల నువ్వుల హల్వాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో తెల్ల నువ్వుల హల్వా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. సో మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒకసారి రైనీ సీజన్లో అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది మాట్లాడుకుందాం. సో తెల్ల నువ్వులు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అదే కదా? అవునా. సో రైనీ సీజన్లో మరి ఈ రెసిపీ తీసుకొచ్చారు కాబట్టి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? సో తెల్ల నువ్వులు వచ్చేసరికి జనరల్గా మనకు బాడీలో కొద్దిగా హాట్ రిటెన్షన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఈ చలికాలం ఏంటి అంటే బాడీ మనకి ఎక్కువగా కూల్ అవ్వడం వల్ల కూడా లైక్ చలి జ్వరాలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అవి రాకుండా ఈ తెల్ల నువ్వులు మన బాడీ టెంపరేచర్ని ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే. సో అందుకని మనం తెల్ల నువ్వులు ప్రిఫర్ చేస్తాం. బట్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటేనే బెటర్, బ్యాలెన్స్డ్గా. ఎందుకంటే కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, అలా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ఫస్ట్? మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం. నెయ్యి కొంచెం కరిగాక ఫస్ట్ మనం అన్ని డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఓకే. సో రెసిపీ గురించి అయితే మనం ఎలాగో మాట్లాడుకున్నాం, మెయిన్ ఇంగ్రీడియంట్ తెల్ల నువ్వుల గురించి. అండ్ రైనీ సీజన్లో లైక్ మనకి వర్షాకాలంలో పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ వర్షాకాలంలో ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అశ్విని. ఎందుకంటే మనకి స్టాగ్నెంట్ వాటర్ అనేది ప్రతి చోట చూస్తాం. సో అలా స్టాగ్నెంట్ అయినప్పుడు ఏంటి అంటే వాటి మీద బ్యాక్టీరియా కానీ ఈ దోమలు అవన్నీ కూర్చొని ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. పడుకోవా, కూర్చుంటాయా? కూర్చొని పడుకొని అన్నీ చేసేసి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. సో అవి వచ్చినప్పుడు అంటే రాకుండా మన బాడీని అటాక్ చేయకుండా ఉండాలంటే పిల్లలకి కూడా మంచి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి మనం చాలా ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అని చెప్పేసి. అలాంటి ఫుడ్స్ అంటే జనరల్గా ఎక్కువగా ఫ్రూట్స్, ఎక్కువ వెజిటేబుల్స్ ఇవ్వాలి. అండ్ వాటర్ ఇంటేక్ కూడా చాలా తగ్గించేస్తారు. బికాజ్ ఆల్రెడీ చల్లగా ఉన్నప్పుడు దాహం వేయదు అని చెప్పేసి వాటర్ తీసుకోరు. సో వాటర్ తీసుకోకపోతే బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఏంటి అంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువ వచ్చేసి పిల్లలకి కూడా పిల్లలకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ వెళ్తుందా లేదా, ప్రాపర్గా వాటర్ తీసుకుంటున్నారా లేదా, ప్రాపర్ శానిటేషన్ ఉందా లేదా, హైజీన్గా పెట్టడము, ఫుల్ క్లోత్స్ వేయడము. సో ఇలాంటి జాగ్రత్తలు అనేది పిల్లలకి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి నేను పిస్తా పప్పు యాడ్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని కలిపేసి మనం రోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొంచెం బాగా కిస్మిస్ వేయట్లేదేంటి? మీరు ఆల్రెడీ స్వీట్ కదా. అబ్బా, అవి కూడా వేసుకుంటే మనకి కొంచెం షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఒకవేళ షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకుంటే కూడా ఆ కిస్మిస్ పేస్ట్ కానీ డేట్స్ పేస్ట్ కానీ వేసుకున్నా సరిపోతుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి అశ్విని. వీటిని ఒక బౌల్లో తీసేసుకో. అశ్విని ఇప్పుడు మనం సేమియా కూడా వేసి లైట్గా రోస్ట్ చేస్తాం. ఓకే. ఆల్రెడీ రోస్ట్ చేసినట్టున్నాయంటే బ్రౌన్ సేమియానా ఇది? రోస్టెడ్ సేమియానే జస్ట్ లైట్ ఫ్రై చేసి వాటర్ వేసి బాయిల్ చేసి. ఓకే. ఇంకేస్ ఏదైనా మాయిశ్చర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎలాగో పిల్లలు చాలామంది స్వీట్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. కొంచెం హెల్దీ వేలో అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్స్ ఇలాంటి హెల్దీ స్వీట్స్ తీసుకుంటే కనుక చాలా మంచిది. సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో అలకే గారు, హల్వా అంటే పాలతో కదా కొంచెం చేస్తారు, మీరేంటి వాటర్ వేసారు? పాలతో కూడా చేసుకోవచ్చు. అంటే నువ్వులతో చేస్తున్నాను. నువ్వులతో కూడా మనకు లైక్ ఆ మిల్క్ కంటెంట్ అనేది వస్తుంది, మిక్సీ పడతాం కాబట్టి. సో అందుకు నేనేం యూజ్ చేయలేదు. ఇన్ కేస్ పాలతో చేయాలి, పిల్లలకి ఇస్తున్నాం ఎస్పెషల్లీ అనుకుంటే పాలు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇవి లైట్గా మనకు బాయిల్ అవ్వాలి అశ్విని. ఆ లోపు మనము నువ్వుల్ని మిక్సీ పట్టేస్తాం. సో ఇప్పుడు నువ్వులు ఆల్రెడీ నానబెట్టినవి, వీటిని మిక్సీ పట్టేస్తాం.
అశ్విని మరి కంప్లీట్గా ముద్దలా కాకుండా ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఈ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాం. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మనం ఇందాక చెప్పినట్లు ఇన్ కేస్ షుగర్ వద్దనుకున్న వాళ్ళు హెల్తీగా ఇంకా హెల్తీగా తీసుకోవాలనుకుంటే డేట్స్ పేస్ట్ కానీ కిస్మిస్ పేస్ట్ కానీ అది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా అలెక్సా గారు, అండ్ అలాగే అడల్ట్స్ కానీ అండ్ అడల్ట్స్ దగ్గర నుంచి మనకి కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది బ్రీఫ్గా చెప్పండి. సో జనరల్గా అడల్ట్స్ ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ వేడివేడిగా తినాలి అని చెప్పేసి బయట జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో వాటి వల్ల ఏంటి అంటే మనకి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మనకి ఫాస్ట్ ఫుడ్స్లో వేసే కెచప్స్ కానీ సాసెస్ అవి మంచిది కాదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ కేస్ స్నాక్స్ తీసుకోవాలి క్రేవింగ్స్ ఉంటే కూడా చిన్న చిన్న రెసిపీస్ మనం చూపించినట్లు కానీ చిన్న చిన్నవి ఇంట్లో హెల్తీగా చేసి తీసుకుంటే బెటర్. ఓకే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం. సో మీ ఫేవరెట్ కొద్దిగా గీ వేస్తాం. ఓకే. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. అశ్విని మన తెల్ల నువ్వుల హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాం. ఓకే. తెల్ల నువ్వుల హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. తెల్ల నువ్వుల హల్వాకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన తెల్ల నువ్వులు, నెయ్యి, సేమియా, బాదం ముక్కలు, జీడిపప్పు, పిస్తా. తెల్ల నువ్వుల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత అందులో పిస్తా, జీడిపప్పు, బాదం వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో సేమియా, తగినంత నీళ్లు వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు మిక్సీ పట్టుకుని పాన్ లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, నెయ్యి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ తెల్ల నువ్వుల హల్వా రెడీ.